నమస్తే, నేను మీ సతీష్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి సాకులు చెప్పుకుని తప్పించుకుని తిరుగుతున్నటువంటి ఈ పరిణామాన్ని అయితే చూస్తాను. అయితే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రోజున ఆయన వేసినటువంటి పిటిషన్ పైన కూడా విచారణ జరిగింది. ఈ క్రమంలోనే అసలు రూల్ బుక్ ఏమిటి, ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అంటూ కూడా స్పీకర్ కార్యదర్శితో పాటుగా స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి ఈ రోజున న్యాయస్థానం అయితే కనుక నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి తదుపరి విచారణ కూడా 3 వారాలకి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఒక తీర్పును కూడా ఇచ్చింది. అయితే తమ పోరాటం ఫలించబోతా ఉంది, నెగ్గబోతా ఉంది అంటూ కూడా ఈ రోజున కోర్టులో జరిగినటువంటి పరిణామాన్ని వైసీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది. కానీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం మేడం, ఏదో స్కూల్ పిల్లడికి చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను మారాన్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మారాన్ చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా పైన ఆయన న్యాయస్థానానికి వెళ్ళడం, ఈ రోజున న్యాయస్థానంలో జరిగినటువంటి పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్. అంటే ముందరగా అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసో తెలీదో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. ఎన్నికల్లో ప్రజలు ఒక పార్టీని అధికార పక్షంలో కూర్చోబెడతారు, ఇంకో పార్టీని ఒక అకార్డింగ్ టు దేర్ ఇది వాళ్ళ ప్రతిపక్ష హోదా ఉంటుంది ఉండదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు కనుక అధికార పార్టీలో లేకపోతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. హోదా లేకపోయినంత మాత్రాన మీరు ప్రశ్నించకూడదని ఏ రూల్ బుక్లో లేదు నాకు తెలిసైతే. మరి జగన్మోహన్ రెడ్డి గారి రూల్ బుక్లో ఏమైనా ఉందేమో నాకు తెలియదు. కానీ హోదా లేకపోయినా సరే మీరు ఒక ఏ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అయినా సరే, నాట్ ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో లేకపోతే ఇంకో పార్టీయో కదండి, ఈవెన్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, ఈవెన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద కావచ్చు, బికాజ్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏమంటారు అని అంటే ప్రజాప్రతినిధులు. సో ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ హౌస్లో చెప్పుకోవచ్చు. అందుకే కదా అసెంబ్లీ ఉండేది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తా, నన్ను ముందర బెంచీలో కూర్చోబెడితేనే వెళ్తా, ఇవన్నీ కాదు కదా. సో ఇప్పుడు నాకు తెలిసి ఇవాళ ఎప్పుడో ఒక 10 days అయినట్టుంది ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా ఇవ్వాలని చెప్పి మీరు కోర్టు స్పీకర్ గారికి మీరన్నా చెప్పండి అని చెప్పి కోర్టుకి వెళ్ళారు. రేపు పొద్దున అదే కోర్టుకి ఇంకొక దీంతో కూడా వెళ్తారేమో. ఎందుకంటే కోర్ట్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఆల్ అండ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఆవేదనని వింటాయండి. మన జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న ఒక బ్యూటీ అది. బేసిక్గా మనం ఎవరు వాళ్ళకి సంబంధించిన ఒక ఆవేదన చెప్పుకున్నా కూడా వింటాయి కోర్టులు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఇవ్వమని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి మీరు స్పీకర్ గారికి చెప్పండి అని చెప్పి వాళ్ళ కోర్టుకి వెళ్ళారు. నాకు తెలిసి రేపో మాపో నాకు 40% ఓట్లు వచ్చాయి నా పార్టీకి, కాబట్టి నన్ను ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయండి అని చెప్పి కూడా వెళ్తారేమో ఆయన కోర్టుకి. అంటే నేను ఎందుకంటున్నా అంటే మనం ఏ సిస్టంలో ఉన్నామనేది అంత తెలియకుండా బిహేవ్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే తెలిసే కావాలని చేస్తున్నారా, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారనేది ఆలోచన చేయాలి మనం ఇక్కడ. ఎందుకంటే ఇవాళ గత 5 ఏళ్లలో చూస్తే ఏ రకమైనటువంటి ఒక విధ్వంసం చేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆల్రెడీ శ్వేతపత్రాల రూపంలో డైలీ బయటకు వస్తున్నటువంటి విషయాలే. అయితే నిన్న ఒక కొత్త విషయం, అంటే అఫ్కోర్స్ అది కొంచెం తెలిసిన విషయమైనా విత్ ఫ్యాక్ట్స్ విత్ నెంబర్స్ ఆ విషయం ఏం బయటకు వచ్చింది అని అంటే, కేవలం సర్వే రాళ్ల మీద ఈయన మొహం పెట్టుకోవడానికి, ఈయన బొమ్మ పెట్టుకోవడానికి సర్వే రాళ్ళు చేయించారట ఆల్మోస్ట్ 700 కోట్లు పెట్టి. మరి డబ్బులు అనుకుంటున్నారా, లేకపోతే ఈయన ఇందాక మీరు అన్నారు చూసారా, నాకు బిస్కెట్ ఇస్తేనే చాక్లెట్ ఇస్తేనే నేను వెళ్తాను స్కూల్కి అన్నట్టుగా చిన్నపిల్లలు మారం చేసినట్టుగా, లేకపోతే చాక్లెట్లో బిస్కెట్లో అనుకున్నాడు. డబ్బులా అవి, చాక్లెట్లా బిస్కెట్లా? ప్రజల డబ్బులు కదా. మనం ఇదివరకు కూడా మాట్లాడాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడాం. అరే రంగులు వేయడానికి రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. కేవలం మొన్న సాక్షి పేపర్కి సాక్షి మీడియాకి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్సే 403 కోట్లు, ఇప్పుడు 700 కోట్లు. అంటే అసలు ఏంటి నిజంగా డబ్బులా? మనం మామూలుగా ఇళ్లలో అంటాం చూడండి, డబ్బులా చిల్లపెంకలా ఏమనుకుంటున్నావురా నాయన అన్నట్టుగా అనాల్సినటువంటి పరిస్థితి ఇవాళ. సో ఇవన్నీ రేపు పొద్దున్న మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, హౌస్కి వస్తే అకౌంటబిలిటీ వస్తుంది. ఇప్పుడు తన అసెంబ్లీకి వచ్చాడనుకోండి, అకౌంటబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నేను ఈ మాట అనుకున్నాను కానీ అనాల్సినటువంటి పరిస్థితి. సొంత చెల్లెలు చాకిరేవి పెడుతుంది రోజు పొద్దున్న లేస్తే ఆ ట్విట్టర్లో. నిజంగా కూడా పాపం నాకు తెలిసి నిన్న మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుంది. ఇంకోళ్ళు అయితే నిజంగా ఒక మాట అంటే, ఏంట్రా నాయన ఈ పొద్దున్న లేస్తే ఈ షంటింగ్లు ఏంటి అని అనుకుంటాడేమో. కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ విధమైనటువంటి
ఏమంటారంటే ఆ ఫీలింగ్స్ లాంటివి ఉండవు. ఎవరైనా తిట్టినా చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టుగా తుడిచేసుకుంటూ వెళ్ళిపోవడమా, లేకపోతే మరి చెవిటోడు ముందర శంఖం ఉందినట్టు అనుకుంటాడో. ఎందుకంటే ఇవాళ రోజున లిటరల్గా అసలు ఏ రకంగా మాట్లాడుతోంది షర్మిల అనేది చూడండి మీరు. మొన్న ఎవరో అంటున్నారు, ఒక పెద్ద ఆయన, ఇవాళ ట్వీట్ అనే కాదు, మొన్న పెద్ద ఆయన అంటున్నారు, నేను మామూలుగా ఏదో ఫంక్షన్కి వెళ్తే ఆయన అంటున్నాను, ఏమ్మా పేడ ఏమంటారంటే చెప్పు పేడలో ముంచి కొట్టినట్టుగా రోజు కొడుతోందమ్మా షర్మిల, రోజు తిడుతోందమ్మా, అయినా కూడా సిగ్గన రావట్లేదు ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డికి అన్నాడు. పెద్ద ఆయన నాకు తెలియదు, పెద్ద ఆయన మరి అన్న చెల్లెళ్ళ మధ్య ఏంటో నాకు తెలియదండి, నేనైతే అట్లాంటి మాటలు నేను మాట్లాడను, కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ యాక్చువల్గా. సో ఇవాళ పరిస్థితి ఏంటి, షర్మిల ఒకటే క్వశ్చన్ చేస్తుంది, అవును నువ్వు అన్యాయం చేస్తావు, నీకు అంతుంటే ఇప్పుడు నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొస్తానన్నావు, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని ఒక బిల్లు పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు తెచ్చావు, వెళ్ళి చెప్పాలి కదా అంది. ఆ మాట అంటే చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తోంది. అసలు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఒక ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళకపోతే నీకు ఎమ్మెల్యే ఉండేటువంటి అర్హత కూడా లేదు కదా అంది, రాజీనామా చేసేయి అంది. తప్ప అయితేనా హౌస్కి వెళ్ళి మాట్లాడు, లేకపోతే రాజీనామా చేసేయి, అంతే తప్పించి ఈ బయట ప్రెస్ మీట్లు ఏంటి, లేదా బయట కూడా ఉండదు, అది మళ్ళీ ఇంట్లో మళ్ళీ అదే సెటప్ సేమ్, ఇదివరకు సచివాలయ సెటప్, ఇప్పుడు దాన్ని ఆ సెటప్ని మార్చేసి మీడియా పాయింట్ లాగా చేసుకున్నారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ ఉందిగా, అక్కడికన్నా వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టచ్చుగా, ఆ ధైర్యం కూడా లేదు. ఇంట్లోనే మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనటువంటి కొంతమంది విలేకరులను పిలుచుకొని మాత్రమే, కొన్ని మీడియా సంస్థలను నాకు తెలిసి పిలుచుకొని మాత్రమే కూర్చొని ఒక మాటలు మాట్లాడడం అక్కడ. సో డెఫినెట్గా ఇవాళ రోజున ప్రజలు ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కావాలి అని అనుకుంటే మీరు ఆ రకంగా బిహేవ్ కూడా చెయ్యాలి కదా. ఇవాళ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పి మీరు ఢిల్లీ పోయి నేను ధర్నా చేశా అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మార్చులు అదే హౌస్లో నిలబడి అసెంబ్లీలో చాలా క్లియర్గా మీ దగ్గర ఉన్నటువంటి డేటా మాకు ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటాం అన్నారు. ఏం చేస్తున్నారు మీరు, గాడిదలు కాస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లా? డేటా మీ దగ్గర ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? 36 మందిని చంపేశారన్నావు కదా నీ పార్టీ వాళ్ళని, ఎందుకు ఇవ్వట్లేదు హోంమంత్రి గారికి ఆ డేటా? మళ్ళీ సిగ్గు లేకుండా హోంమంత్రి గారి మీద ఎంత వల్గర్ కామెంట్స్ పెట్టిస్తున్నాడు తెలుసా వాళ్ళ పార్టీ నాయకుల చేత. ఉండక్కర్లా కొంచెమన్నా? ఒక దళిత యువతి వాళ్ళ రోజున అంత కష్టపడి, మా అనిత గారు అంత కష్టపడి ఆవిడ పైకి వచ్చి వాళ్ళు ఒక హోంమంత్రిగా అక్కడ తన విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తుంటే భరించలేకపోతున్నారు. ఇంత హై హ్యాండెడ్నెస్ ఏంటి వీళ్ళకి, నాకు అర్థం కాదు. ప్రతి చోట ఇది ఒక్క పాయింట్ అని కాదండి, మీరు గమనించండి, ప్రతి చోట మీరు ప్రభుత్వాన్ని ఏదో మేము టార్గెట్ చేస్తాము, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాం. అరే విజయసాయి రెడ్డి ఆ మనిషి అసలు నిజంగా మనిషేనా, అది మనిషి పుట్టుకేనా అనిపిస్తుంది నాకు. కనీసం ఏ రోజున ఒక 10 మందిలోకి వచ్చి నువ్వు మాట్లాడలేనటువంటి ఒక అసమర్థుడివి, నువ్వు 10 మంది జనాల్లోకి వచ్చి మా ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పుకోలేనటువంటి ఒక అసమర్థుడివి, నువ్వు జర్నలిస్టుల మీద అరిచేటువంటి ఒక అసమర్థుడివి, నువ్వు కూర్చొని ట్విట్టర్లో మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గారి గురించి వల్గర్గా మాట్లాడతావా, అనిత గారి గురించి మాట్లాడతావా? సిగ్గుండక్కర్లా? కొంచెం ఉన్న కామన్ సెన్స్ ఉండాలి కదా. నువ్వు రాజ్యసభ ఎంపీవే కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఏ భాష మాట్లాడుతున్నావో, నీ ట్వీట్లలో ఏ భాష పదజాలాన్ని ఉపయోగిస్తున్నావో నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? నిజంగా మాట్లాడితే నాకు తెలిసి వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఆవిడండి, గుంటూరుకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆవిడ పోస్ట్ షేర్ చేశారని ఫేస్బుక్లో, ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. ఒక సీనియర్ జర్నలిస్ట్, అలాంటి జర్నలిస్ట్ని వీళ్ళు ఏ రకంగా మామూలు సోషల్ మీడియా పోస్టింగ్స్ గురించి, మళ్ళీ వాడు ఒక్కొక్కడు వచ్చి ఆ రోజున అంత పొలిటికల్ వెండటా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇవాళ వచ్చి అసలు ఈ ప్రభుత్వం మా మీద కక్ష సాధించేస్తోందని మాట్లాడతాడు. కక్ష సాధింపు అంటే ఏంటి? 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది కక్ష సాధింపు. మేము చట్టపరంగా వెళ్తున్నాం, మేము ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డీవియేషన్స్ లేకుండా వెళ్తున్నాం. వాస్తవానికి మా క్యాడర్లో కూడా చాలా అండర్స్ట్ ఉంది పాపం. ఇంత ఏంటి వీళ్ళు ఇంత ఏమంటున్నారంటే చట్టం న్యాయం అని చెప్పి వెళ్తున్నారు అని. కానీ తప్పదు, పక్కవాడు గడ్డి తిన్నాడని మనము గడ్డి తినలేం కదా, అంతే కదా. వాడు తప్పు చేశాడని మనము తప్పు చేయలేం కదా, వాడు సిస్టమ్ని మిస్యూజ్ చేశాడని మనము సిస్టమ్ని మిస్యూజ్ చేయలేం కదా. వ్యవస్థల్ని ఒకడు తప్పుగా వాడితే ఆ వ్యవస్థల్ని మళ్ళీ ప్రక్షాళన చేయాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంటుంది. భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. వాడు చేశాడు అని మనము చేసామనుకోండి, డెఫినెట్గా ఇట్ డెస్ట్రాయ్స్ ద సొసైటీ ఆన్ హోల్. అందుకనే ఇవాళ రోజున కొంత ఇబ్బంది అనిపించినా సరే చాలా పద్ధతిగా అకార్డింగ్ టు ది రూల్ బుక్, అకార్డింగ్ టు ది నార్మ్సే వెళ్తున్నది. ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధించాల్సినటువంటి అవసరం లేదు. ఇంత మేము పద్ధతిగా వెళ్తున్నా సరే పొద్దున్న లేస్తే నిజంగా ఒక్కొక్కళ్ళ ట్వీట్స్ చూస్తుంటే అసలు వీళ్ళు ఇన్ని రోజులు ప్రజాప్రతినిధులుగా ఎక్కడి నుంచి ఎవర్రా మీరంతా అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అసలు వాట్ ఆర్ యూ డూయింగ్? ఎక్స్ సీఎం గారితో సహా
చెప్పుకోవడానికి ఎక్స్ సీఎం తప్పించి ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి? నాకు చెప్పండి. ఒక్క మంచి పని ఏమన్నా చేసావా నువ్వు? నాట్ ఈవెన్ సింగిల్ వర్క్. ఇవాళ వచ్చి మళ్ళీ అదే పద్ధతి మీద ప్రభుత్వం మీద బురద జల్లుతా అంటే నేను ఒకటే చెప్తున్నా, ఎస్ మీరేమన్నారు, మేము ఇన్ని అప్పులు చేయలేము అంటున్నారు. వచ్చి చూపించాలి కదా నువ్వు. హౌస్లో దాని మీద డిస్కషన్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? శాంతి భద్రతల సమస్య ఉందన్నప్పుడు మరి నేను చెప్తున్నాను కదా, హోంశాఖ మంత్రి అంత క్లియర్గా అడిగారు డీటెయిల్స్ ఇవ్వండి అని. ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది అని చెప్పారు. మరి ప్రభుత్వ ఆస్తుల డీటెయిల్స్ అన్నా ఇవ్వాలి కదా నువ్వు. ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఏవి జరగట్లేదు. వీళ్ళు దాన్ని ఒక రాంగ్ ఫేక్ ప్రొపగాండా. మళ్ళీ మేము అంటేనేమో ఒక్కొక్కళ్ళు మా జగన్ అన్న అనేసారు అనుకుంటారు. అందుకే అనేది ఫేకు జగన్ అని. నీ మాటలు ఫేకు, నీ పార్టీ ఫేకు, నువ్వు చేసే ప్రతి పని ఫేకు. ఫేక్ ప్రొపగాండా మీదే నువ్వు ఇన్ని రోజులు రాజకీయం చేసావు. అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, అబద్ధాలతోటే అధికారం కొనసాగించినటువంటి పార్టీ. ఇవాళ అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధాల మీదనే మేము బతుకుతామంటే ఇంకేముంది అక్కడ? అందుకే షర్మిల తిట్టేది రోజు, రాజకీయం సరిగ్గా చేయన్నా అని చెప్తోంది షర్మిల. కనీసం నీ చెల్లి మాట అన్నాయను అసెంబ్లీలోనే అన్నారు, 4 గనక మీ దగ్గర నుంచి మేము ఇట్లా లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి. అదే వ్యక్తి ఈ రోజున ప్రతిపక్ష హోదా కావాలి అంటూ న్యాయస్థానానికి వెళ్ళడం. నేను ఒకవేళ గనక జగన్మోహన్ రెడ్డి మాటలే తీసుకుంటే, మీరన్న ఆ రోజు ఏదైతే మాట్లాడారో అదే వీడియో కనుక మీరు ప్లే చేస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంకొకసారి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడకూడదు. అంటే మామూలుగా మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అట్లా మాట్లాడాడు ఆ రోజున. అయినా సరే మేము ఇవాళ రోజున మేము ఈవెన్ మీరు గమనించండి, ప్రమాణ స్వీకారం ఇన్ ద హౌస్ జరిగిన రోజున కూడా ఎంత మర్యాద ఆయనకి ఇవ్వాలో అంత మర్యాద ఇచ్చారు. ఇంకా నాకు తెలిసి ఎక్కువే ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దే హ్యావ్ బీన్ వాళ్ళ మర్యాదని వాళ్ళు నిలుపుకోకపోతే ఇచ్చిన మర్యాదను కూడా మాకు వద్దని చెప్పి కాలుతో తంతా అంటే మేమేం చేస్తామండి? నాకు అర్థం కాదు. నీకు ప్రజల పట్ల నిబద్ధత లేదు, ప్రజా సమస్యల పట్ల నిబద్ధత లేదు. ఇవాళ వరదలు వచ్చాయి, మా మంత్రులు వెళ్ళారు కదా బాధితుల దగ్గరికి, మా మంత్రులు వెళ్ళారు కదా. అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు, నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాధితుల దగ్గర ఉన్నారు కదా, వరద బాధితుల దగ్గర. సహాయ కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ చేస్తుంది కదా. మరి నీకు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే నువ్వు ఎక్కడున్నావు ఇవాళ? బెంగళూరులో. మేము అనలేమా టూరిస్ట్ పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్ అని మేము అనలేమా? మాకు నోళ్ళేవా? నువ్వు మాట్లాడిన మాటలో చెప్పండి, మాకు బీపీలు రావా? మరి మేము అనలేమా? మరి వాళ్ళ యావత్ రాష్ట్రం అంతా వరదలతో ప్రజలు అన్నదాతలు అతలాకుతలం అవుతుంటే నువ్వు కనీసం అక్కడికి కూడా వెళ్ళి నువ్వు ఇచ్చేయట్లేదు. పోనీ తెలుసుకొని, నీకేమన్నా విషయం తెలిస్తే ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకురావాలి కదా. అదేది లేకుండా గుడ్డది చేలో పడ్డట్టుగా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి. ఆ సినిమా, ఒక సినిమా జాతిరత్నాల సినిమా ఉంటుందండి, అందులో హీరోయిన్ ఉంటుంది కదా, జడ్జి గారికి చెప్తుంది, అమ్మా నీ కేసు నువ్వు వాదించు అని. జడ్జి గారు, ఆవిడ లాయర్ అనమాట, నీ కేసు నువ్వు వాదించుతలే అంటే, సార్ ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి సార్. సో ఇప్పుడు ఎన్ని స్టంట్లు చేసినా ఒక విషయం చెప్తానండి, ప్రజలు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వలేదనేటువంటిది నిజం, ప్రజలు చీత్కరించారనేటువంటిది నిజం. సరే, న్యాయస్థానాలని ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరు అగ్రీవ్డ్ అని అనుకుంటారో వాళ్ళ న్యాయస్థానాలకు వెళ్ళేటువంటి ఒక అవకాశం మనకి రాజ్యాంగం కల్పించింది. అలానే ఆ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మనదంతా అలా ఉంటుంది కాబట్టి నో ఫాల్ట్ ఇన్ గోయింగ్. కానీ నాకు తెలిసి, ఇఫ్ యూ గో బై ది హిస్టరీ ఆల్సో, నాకు తెలిసి ఐ థింక్ కాంగ్రెస్ అప్రోచ్ అయినట్టుంది సుప్రీంకోర్టుని కూడా ఇదే విషయంలో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆల్మోస్ట్ ఇన్ ది 2000 సంథింగ్. సో అప్పుడు కూడా ఇట్ వాజ్ నెగటివ్ ఫర్ దెమ్. అండ్ ఈ విషయంలో అయితే నా సలహా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ న్యాయస్థానం, ఎందుకంటే న్యాయస్థానాల చుట్టూ తిరిగి న్యాయస్థానానికి వెళ్ళి మొట్టకాయలు కొట్టించుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాల నుంచి అలవాటైపోయి మళ్ళీ అదే పంధాలో వెళ్ళారేమో ఈసారి, నాకు అది అనిపిస్తుంది. కానీ నేను ఇచ్చే సలహా ఏంటి అని అంటే, వీటన్నిటికన్నా హౌస్కి వచ్చి, అసెంబ్లీకి వచ్చి, నన్ను మించినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు లేడు అనేటువంటిదన్నా ప్రూవ్ చేసుకోండి. పోనీ హోదా ఉంటేనే, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటేనే మీరు అసెంబ్లీలో నేను ఏమంటారంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాను అని అనుకోవడానికి లేదు. మిమ్మల్ని మీరే ఫీల్ అయిపోండి, ఏముంది అందులో, నేనే ప్రతిపక్ష నాయకుడిని అని అనుకొని, ఆ హాలుసినేషన్లో ఎలాగో ఉంటారు కాబట్టి అనుకొని, కనీసం రాష్ట్ర ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అలానే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా మీ మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వాటికి సంబంధించి తిప్పికొట్టేటువంటి ఒక ప్రయత్నం చేయండి అని అయితే నేను ఆయనకు సలహా ఇవ్వగలుగుతాను. సరే, సలహా తీసుకుంటాడో లేదో జగన్మోహన్ రెడ్డికి తెలవాలి, ఎందుకనంటే ఆయన పక్కన ఈ దిక్కుమాల సలహాలు ఇవ్వడానికి చాలామంది పాపం ఉంటారు. సో ఇట్లాంటి మనం ఏదైనా మంచి సలహా ఇస్తే ఆయనకి ఎప్పుడూ అది బుర్రలోకి వెళ్ళదన్నమాట. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ గనక అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయడమే ఒక మంచి
ఇదన్నీ అయితే నేనైతే అనుకుంటున్నాను. అంతకుమించి ఏం లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు న్యాయస్థానాల చుట్టూ తిరగడం మాత్రం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఏదైతే తనకి ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తే కనీసం అదొక రాజకీయ పార్టీ, ఆయన ఒక రాజకీయ నాయకుడు అన్న గుర్తింపైన ఉంటుంది. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో మరింత చీత్కారాలు ఎదుర్కోక తప్పదు అన్నటువంటి భావాన్ని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.